బాబాసాహెబ్ అంబేద్కర్ని కోట్ చేశారు సార్ మీరు. ఆయన చెప్పినట్లుగా మీకు వజ్రాయుధాన్ని మించినటువంటి ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చాను ఓటుని, దీన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్ఫూర్తి, ఆ నిరాశ స్పృహలు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లోనైనా కూడా యువత అన్ని వర్గాల వారు ఓటుని వజ్రాయుధంగా చేసుకొని తీరతారనే నమ్మకం మీకుందా సార్? 100% ఎందుకంటే మనం ప్రజాస్వామ్యం అంటే ఓటు రాగానే, స్వేచ్ఛ రాగానే అద్భుతాలు ఒక్కరోజు జరుగుతాయి అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఓకే సార్. ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకొని విజయ్, మన కుటుంబాల్లోనే తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారనుకుందాం. ఒకళ్ళ మీద ప్రేమ ఉంది కదా, అనుమానం లేదు కదా. ఆ తల్లిదండ్రులు సంతానంగా పుట్టారు కదా, జన్యువులు పంచుకుని పుట్టారు కదా, రక్త సంబంధం ఉంది కదా. అవును సార్. మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కోసమే బతికేది 199 మంది. ఖచ్చితంగా సార్. మనం ఏ త్యాగమైనా చేస్తారు కదా. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్నో సందర్భాల్లో తల్లి, తండ్రి, పిల్లల మధ్య పరపచ్చాలు వస్తాయి, దాని తగాదాలు వస్తాయి. రోజు ఏదో తల్లిదండ్రులు చెప్పిన మాట నచ్చలని చెప్పి తల్లికి ఢమాలు కొట్టేస్తారు. మరి ఒక అన్నీ అనుకూలంగా ఉన్న కుటుంబంలో ఎంత కష్టమైతే అందరికీ నడపటం, కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, పెరిగిన నేపథ్యం వేరు, ఆలోచనలు వేరు, చదువు వేరు, లక్షల మంది, కోట్ల మంది కలిసి పని చేసుకోవాలి. ఇంత గందరగోళం ఉంటుంది. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, ముందు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి అనగానే మనం అంతా బెంబేరెత్తిపోకూడదు, అంతా నాశనం అయిపోయింది అనుకోకూడదు. ఓకే సార్. ఎంత లోపభూయిష్టమైందైనా కూడా గత 70-75 ఏళ్ళు ఈ దేశంలో గొప్ప ఫలితాలు సాధించాం. శాంతియుతంగా అధికారం మారుతోంది, స్వేచ్ఛల్ని కాపాడుకున్నాం, దేశ ఐక్యతను కాపాడుకున్నాం, బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేశాం. మరి ఆనాడు ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న స్వతంత్ర రాజ్యాలను దేశంలో విలీనం చేసాం శాంతియుతంగా. ఇన్ని భాషల మధ్య సమన్వయాన్ని సాధించాం. మౌలిక సదుపాయాలు గతంతో పోలిస్తే కాస్త బాగుపడ్డాయి, ఇంకా బాగుపడుతున్నాయి. ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అభివృద్ధి కొంతైనా జరుగుతుంది. పొరపాట్లు చేసాం, తప్పులు చేసాం, కానీ అదే సమయంలో మంచి కూడా జరుగుతుంది. అసలు ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనలాగా కాలబద్ధంగా కాలక్రమంగా కాలనియమం ప్రకారం ఎన్నికలు జరిపి శాంతియుతంగా అధికారం మార్పడమే చాలా అరుదు. పాకిస్తాన్ పోయి మీరు అడగండి, అసలు మన చాలా అద్భుతంగా భావిస్తారు వాళ్ళు సార్. కాబట్టి మనం ఖచ్చితంగా అసంపూర్ణమైన ప్రజాస్వామ్యం, కానీ విఫలమైన ప్రజాస్వామ్యం కాదు. లోపాలు ఉన్నాయి. లోపాల గురించి నేను ఎండగట్టినంత ఇంక దేశంలో ఎవరు ఎండగట్ల. ఎగ్జాక్ట్లీ సార్. ఓట్ల కొనుగోలును గురించి కానీ, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలను గురించి కానీ, మరి కులం మతం విభజనల గురించి కానీ, చట్టబద్ధ పాలన వైఫల్యాల గురించి కానీ నా అంతెవరు ఎండగట్ల. కానీ లోపాలను సవరించుకోవటం కోసం ఎండగట్టడం కానీ ఆత్మవిశ్వాసం కోల్పోవటం కోసం కాదు. ఖచ్చితంగా మనం దీన్ని బాగు చేయాలి. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు అద్భుతం అనుకునేవాళ్ళు. ఇవాళ అమెరికాలో అసలు నువ్వు ఎలక్షన్లో గెలిస్తే గెలవలేదని వాదిస్తున్నారు. మరి పార్లమెంట్ మీద దాడి చేశారు ఎన్నికల్లో ఫలితాలు మార్చడం కోసం చెప్పండి. వాటితో పోలిస్తే మనం ఇంకా చాలా సౌష్ఠవంగా ఉన్న ప్రజాస్వామ్యం. లోపాలు ఉన్నాయి, ఈ లోపాలకు పరిష్కారాలు ఉన్నాయి. అందుకని ఉన్న కొద్దిగా అమలు జరుగుతున్నాయి. కొన్ని మౌలికమైన విషయాల మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఇందాక చెప్పిన అధికార వికేంద్రీకరణ కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ, పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం కానీ పెద్దగా పట్టించుకోవట్లా. కానీ మనం గొంతు విప్పాల. మన గొంతు విప్పి ఇది మాకు కావాలన్న సంకేతం మనకు అందినట్టయితే పార్టీలకు అందితే ఖచ్చితంగా వాళ్ళు పంథా మార్చుకుంటారు. అందుకని భవిష్యత్తు పట్ల నాకు బోల్డంత విశ్వాసం అన్నది సార్. అందులో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, అందులో ఇటీవల కాలంలో ఆర్థికంగా మన పెరిగే అవకాశం బాగా మొట్టమొదటిసారిగా వస్తున్నది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఈ మౌలిక సదుపాయాలను బాగు చేసి ఆర్థిక పెరిగే అవకాశం వస్తే, ఎప్పుడైతే కడుపు నిండుతుందో ఆలోచన పెరుగుతుంది. ఓకే. కాలేయ కడుపుకి ముందు ఎలా తిండి తినాలని వస్తుంది, కానీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము రేపు అంత ఆలోచన ఉండదు సార్. కాబట్టి ఆర్థికంగా పెంచి ఉన్న లోపాలని మరి సమర్థంగా వాటిని సవరించేటువంటి నాయకత్వం కూర్చున్నట్టయితే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు.